ఇవాళ ఇంకా రేపు పొద్దుగాల నవంబర్ 1కో 2కో దీపావళి ఉంది, మొదలు పెడతారు. ఇక 10 రోజులైనాక ఈ దసరా నుంచి మొదలు పెడతారు. ఈ పటాకులు కాల్చకండి, పటాకుల వల్లనే మొత్తం ఓజోన్ పొర తెగిపోతున్నది, పర్యావరణానికి నష్టం కలుగుతున్నదని మాట్లాడేటువంటి వాళ్ళు ఇవాళ వాడికి ఇరాన్ యుద్ధము, ఇరాక్ యుద్ధము, పాలస్తీనా యుద్ధము, ఇజ్రాయెల్ యుద్ధము, రష్యా యుద్ధము, లేకపోతే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధాలన్నీ వాళ్ళకి కొవ్వని కనబడే, ఏ ప్రకృతి ప్రేమికుడికి కనబడే, ఇవన్నీ ఎక్కడ పోతాయో తెలియదు. కేవలం దీపావళికి 4 పటాకులు కాల్చేసరికి వీళ్ళందరికీ ప్రకృతి మీద ప్రేమ వస్తుంది. ఒక్కటే దెబ్బకి లేని ప్రేమ కురిపిస్తారు. అప్పుడు అమ్మో ఓజోన్ పోతుంది, మొత్తం ఆక్సిజన్ ఖరాబ్ అయిపోతుంది, లేకపోతే మొత్తం ఇక ఆ దీపావళికి కాల్చేటువంటి ఆ కాలుష్యం తప్ప అసలు కాలుష్యమే లేదని. అరే ఒక్క పరిశ్రమ, హైదరాబాద్లో ఉండేటువంటి ఒక పరిశ్రమ, లేదంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, ఏదైనా ఒక ఈ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఒక కంపెనీ నుంచి 1000-2000 మంది పనిచేసేటువంటి ఒక కంపెనీ నుంచి వచ్చేటువంటి ఒక వ్యర్థాలతో వచ్చేటువంటి కాలుష్యం ఎంత ఉంటుందో, భారతదేశంలో మొత్తం 100 కోట్ల మంది బాంబులు కాల్చినా అంత కాలుష్యం కాదు. ఒకే ఒక కంపెనీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలతోటి, ఆ కాలుష్యంతో వచ్చేటువంటి కాలుష్యము మొత్తం 100 కోట్లు కాల్చినా వచ్చేటువంటి కాలుష్యానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళందరూ అప్పుడే పుట్టుకొస్తారు, కేవలం ఈ పండుగలప్పుడే. ఇక దీపావళికి 10 రోజుల ముందు నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. మొత్తం సోషల్ మీడియాలో మనమంతా ఇది చేయాలి, మనమంతా అది చేయాలి, పటాకులు కాల్చొద్దు, దానివల్ల మొత్తం ప్రకృతి నాశనం అయిపోతుంది, క్రిములు కీటకాలు నాశనం అయిపోతున్నాయి. అరే యుద్ధాల వల్ల పాలస్తీనా యుద్ధము ఇది ఏడాది నుంచి జరుగుతుంది, ఉక్రెయిన్ యుద్ధం, రష్యా యుద్ధం ఏడాది నుంచి జరుగుతున్నది. ఆ ఏడాదిలో జరిగినటువంటి యుద్ధాలలో జరిగినటువంటి నష్టము, లేకపోతే ప్రపంచ పర్యావరణానికి వచ్చినటువంటి నష్టము ఎంత ఎవడంచనా వేసిండు? ఏ దేశాలు మాట్లాడుతున్నాయి? ఏ పర్యావరణ ప్రేమికులు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడరేంది? ఆ దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు ఆపలేకపోతున్నారు? కేవలం ఏడాది పాటు ఇష్టానుసారంగా బాంబులు మొత్తం కాల్చేస్తే వాడికి పర్యావరణం గురించి వానికి రాదు. భూములు కిలోమీటర్ల లోపలికి పొక్కలు పోతున్నాయి, ఆకాశం లోపల ఎంత గంటల పాటు తగలబడిపోతున్నాయి. అవన్నీ రావు.